భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ దాంతో జీవితంలో పొత్తు పెట్టుకోబోమంటూ గతంలో విడిపోయినటువంటి జనతాదళ్ సెక్యులర్ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కర్ణాటకలో. అలాగే భారతీయ జనతా పార్టీ చచ్చినా పొత్తు పెట్టుకొని అన్నటువంటి జేడీయూ అధినేత నితీష్ కుమార్ పొత్తు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అకాలీదళ్ కూడా పంజాబ్లో అదే బాట పట్టబోతోంది అన్నటువంటిది. గతంలో రైతు ఉద్యమాలను అడ్డు పెట్టుకుని వదిలేసినటువంటి అకాలీదళ్ కూడా పంజాబ్లో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది అన్నటువంటి సంకేతం వినబడుతుంది. ఎందుకంటే విజయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నటువంటిది జనంలోకి ఒక ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయింది. సైకలాజికల్గా జనం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, పంజాబ్లో తనని తాను బలోపేతం చేసుకుంటే అంటే ఏ మిత్రపక్షం మీదనైనా సరే తన డామినేషన్ ఉండాలి కానీ తను వాళ్ళ డామినేషన్లో ఉండకూడదు అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకని అకాలీదళ్ కంటే ముందు తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటుంది. అందులో భాగంగా అమృత్సర్లో పక్కా సిక్కు అయినటువంటి వ్యక్తి ఎవరైతే తరణ్జిత్ సింగ్ సంధూని నియమించేటటువంటి అభ్యర్థిగా పెట్టేటటువంటి అవకాశం ఉంది. అమృత్సర్ లోక్సభ స్థానానికి పోటీకి రెడీ చేస్తుంది. ఈయన వాస్తవంగా చెప్పాలంటే ఇండియా అంబాసిడర్ అమెరికాలో, ఆయన్ని తీసుకొచ్చి లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టడానికి రెడీ అవుతోంది. ఈ నెల 31వ తారీఖుతో సంధు పదవీ కాలం పూర్తయిపోతుంది. ఆయన అమృత్సర్ నుంచి పోటీ చేయమని భారతీయ జనతా పార్టీ చెప్తోంది అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.